చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉంది అంటే ఏమీ లేదు. బెంగళూరు రేపట్ నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది ఒట్టి మాటలే. నీకోసం ఎవరు రారు, ఏది చేయరు. నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యి, అది ప్రయత్నమైన పోరాటమైన. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం యాంకర్ శ్యామల. నటి యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమా ఈవెంట్లు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటుంది. ఇక 2019 నుండి వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్న శ్యామలకి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతల్ని అప్పగించింది. దీంతో అపోజిషన్ పార్టీలని విమర్శిస్తూ పార్టీ కోసం తన గళాన్ని వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే శ్యామల చాలా వరకు ట్రోలింగ్ ని కూడా ఎదుర్కొంటుంది. అలా తాజాగా యాంకర్ శ్యామలకి సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, తను సినీ టీవీ రంగాల్లోకి రాకముందు ఊరూరు తిరుగుతూ రికార్డింగ్ డాన్సులు చేసేదని, అందుకు సంబంధించిన వీడియోలని ఫోటోలని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ శ్యామల రికార్డింగ్ డాన్సులు చేయడం తప్పు కాదని, రికార్డులని సృష్టించిన వారిని కించపరిచేలా మాట్లాడడమే తప్పంటూ పోస్ట్ చేయడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన శ్యామల తను చిన్నప్పటి నుండి తన కుటుంబం కోసం అనేక కష్టాలని ఎదుర్కొంటూ ఎన్నో పరీక్షల్ని తట్టుకొని జీవిత పోరాటంలో ముందుకు సాగుతుందని, అలాంటి తన చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసినందుకు తాము తీసుకున్న శ్రమకి ధన్యవాదాలని చెబుతూ తన బాల్య స్మృతులని వెతికి తన దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తన కృతజ్ఞతలని చెప్పుకొచ్చింది. నిజంగానే శ్యామల రికార్డింగ్ డాన్సర్ గా పనిచేసిందా? శ్యామల భర్తని ఎందుకు అరెస్ట్ చేశారు? శ్యామలకి యుఎస్ఏ ఎక్స్ రాకెట్ కి ఉన్న సంబంధం ఏంటి? తను సినిమాల్లో ఎందుకు ఎదగలేకపోయింది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్యామల అలియాస్ యాంకర్ శ్యామల, ఈమె 1989 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి రామకృష్ణ, తల్లి సుజాత. ఇక శ్యామల తల్లిదండ్రులకి పెళ్ళై 23 సంవత్సరాల తర్వాత పుట్టిన ఏకైక సంతానం కావడంతో ఈమెను చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. కానీ శ్యామల పుట్టిన సంవత్సరానికి తన తండ్రి అనారోగ్యం కారణం వల్ల మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక ఆ సమయంలో తల్లి వయసు 41 ఏళ్లు. అలా తన తల్లి కాకినాడలోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ తన కూతుర్ని చూసుకునేది. శ్యామల తన స్కూలింగ్ ని కాకినాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న శ్యామలకి స్కూల్ డేస్ నుండే యాక్టింగ్, డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ డ్రామాల్లో కూడా నటించడంతో అందరూ ఈమెను పొగిడేవారు. దీంతో రోజు రోజుకి శ్యామలకి యాక్టింగ్ మీద మక్కువ ఎక్కువ అవుతూ వచ్చింది. అలా తను 10th చదివేటప్పుడు ఒక సీరియల్ ఆడిషన్ కోసం న్యూ టాలెంట్ అనే ప్రోగ్రామ్ ని ఆయోజించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న శ్యామల తన స్నేహితులతో కలిసి పార్టిసిపేట్ చేసినా అందులో సెలెక్ట్ అవ్వలేకపోయింది. ఇక అలా 10th కూడా ఫెయిల్ అవ్వడంతో తన తల్లితో తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, చదువుల మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో వీరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్న కారణంగా తన తల్లి కూడా అందుకు ఒప్పుకొని కూతుర్ని తీసుకొని 2005లో హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా సినిమాల్లో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్లో ట్రై చేయాలనుకుంది. అలా దూరదర్శన్ వారు వివాహ బంధం అనే సీరియల్ ఆడిషన్ని నిర్వహించారని తెలుసుకున్న శ్యామల తన తల్లితో కలిసి అక్కడికి వెళ్ళగా ఈమెను ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలా కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత అక్కడే ఉండే గున్నం గంగరాజు అనే మేనేజర్తో ఈమెకి పెరిగిన మంచి పరిచయం కారణంగా లయ అనే సీరియల్కి ఈమె సెలెక్ట్ అయింది. అలా ఒకవైపు తెలుగులో సీరియల్స్ చేస్తూనే మరోవైపు నింజా, వసంతం, కలయి అనే తమిళ సీరియల్స్లోనూ చిన్నా చితక పాత్రల్లో నటించింది. కానీ ఆ సీరియల్స్ ద్వారా అనుకున్నంత పేరు గానీ డబ్బు గానీ రాకపోయేసరికి శ్యామల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేయగా హ్యాపీ డేస్ అనే సీరియల్లో ఈమెకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక చాలా మంది ఇండస్ట్రీ గురించి తెలియని వారు ఒక అమ్మాయి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ట్రై చేయగానే ఛాన్సులు ఈజీగా వస్తాయి అనుకుంటారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్తో అడ్జస్ట్ అయ్యే వారికే ఛాన్సులు వస్తాయి.
ఒకవేళ తనకి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్తోనే పైకొస్తానని అంటే మాత్రం ఎన్ని సంవత్సరాలైనా అలా ట్రై చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇక అలా కాంప్రమైజ్ అయితే ఛాన్సులు వస్తాయా అంటే అది కూడా 50-50% అనే చెప్పొచ్చు. అందులో కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఉండే ప్రొడ్యూసర్, డైరెక్టర్ సహాయంతో స్టెప్ బై స్టెప్ ఎదిగితే, మరికొంతమంది ఛాన్సుల పేరుతో మోసపోయి శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా, మాధవిలాగా బయటికి వచ్చి మీడియాలో చెప్పిన ముందుగా వీరి మీద కనికరం చూపిస్తారు గాని ఆ తర్వాత మర్చిపోతుంటారు. ఇక శ్యామల ఎప్పుడైతే జగదేక వీరుడు అతిలోక సుందరి సీరియల్లో చేసిందో అందులో తనతో యాక్ట్ చేసిన నరసింహారెడ్డి అనే కో ఆర్టిస్ట్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఈమెకి మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్లో నెగిటివ్ పాత్రలే ఇచ్చేవారు. అయినా కూడా శ్యామల తనకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చేది. ఇక నరసింహారెడ్డితో ఈమెకి పెరిగిన సన్నిహిత్యంతో శ్యామల తన 18వ ఏటకి నరసింహారెడ్డికి ప్రపోజ్ చేయడం జరిగింది. అలా ఇతను అప్పటికే చాలా సీరియల్స్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ అంతలా పేరు రాకపోయినా దొరికిన పాత్రల్ని చేస్తుండేవాడు. ఇక ఇతనికి కార్తీక దీపం సీరియల్లో చేసిన దుర్గా పాత్రతో జనాల్లో కొంతవరకు గుర్తింపు రావడం జరిగింది. ఇదిలా ఉంటే శ్యామల, నరసింహారెడ్డి ప్రేమ విషయం శ్యామల తల్లికి తెలిసి తనకి ఇంకా చాలా లైఫ్ ఉందని, అప్పుడే పెళ్ళొద్దని, ముందు తన కెరియర్ వైపు దృష్టి సారించమని చెప్పిన నరసింహారెడ్డితో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్యామల ఆ మాటల్ని వినలేదు. ఇక మరోవైపు సీరియల్స్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉన్న శ్యామలకి తమ బంధువుల అబ్బాయితో పెళ్లి జరిపించి వీరిద్దరిని తనతోనే పెట్టుకోవాలని డిసైడ్ అయి ఇష్టం లేని పెళ్లి చేసుకోలేని శ్యామల 19 ఏళ్లకే పారిపోయి 2007లో కులాంతర వివాహం చేసుకుంది. ఇక అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనని వ్యతిరేకించి తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేని తల్లి హార్ట్ బ్రేక్ అయి అన్నీ వదిలేసి కాశీకి వెళ్లి సన్యాసం తీసుకొని అక్కడే ఉంటూ వస్తుంది. ఇక ఆ మధ్యలో శ్యామల తన తల్లిని కలవడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం ఈమెను కలవలేదు. ఇక పెళ్లి తర్వాత శ్యామల భర్తకి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒకవైపు ఈమె సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే మరోవైపు టీవీ షోస్ కి కూడా యాంకర్ గా చేయడం మొదలెట్టింది. ఇక ఇదిలా ఉంటే శ్యామల తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందనే వార్తలు మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్దలంతా కలిసి భార్యాభర్తలకి నచ్చజెప్పారని, అలా విడాకుల దాకా వెళ్లిన వీరి సంబంధం వెనక్కి తగ్గిందనే చెప్పొచ్చు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2017లో ఇషాన్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు. అలా ఈ మధ్యలో శ్యామల భర్త నరసింహకి సింధూరెడ్డి అనే అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక ఈమెకి కూడా అప్పటికే పెళ్ళైన వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే సింధూరారెడ్డి ఆర్థికంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయి ఉండడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని నరసింహారెడ్డి సింధూరతో తనకి గండిపేటలో 4 ఎకరాల స్థలం ఉందని, దాని మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంటుందని, అక్కడ కాంప్లెక్స్ ని కడితే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడంతో నరసింహ మాటల్ని నమ్మిన సింధూరారెడ్డి 2017లో నరసింహారెడ్డికి 85 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇక అలా మధ్యలో కొంత డబ్బు తీసుకుంటూ మొత్తంగా ₹1 కోటి వరకు తీసుకోగా 3 సంవత్సరాలైన గండిపేటలో ఎటువంటి నిర్మాణం జరగకపోవడంతో ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వమని సింధూరారెడ్డి నరసింహారెడ్డికి చెప్పడం జరిగింది. ఇక అతను ఈమె మాటల్ని పట్టించుకోకపోవడంతో కొంతమంది రౌడీలతో సింధూరారెడ్డిని బెదిరించి ఆ డబ్బు గురించి మర్చిపోమని చెప్పడంతో నరసింహారెడ్డి చేష్టలతో విసుగు చెందిన సింధూర 2021 ఏప్రిల్ 27న రాయదుర్గం పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కి తరలించారు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో మీడియాలో స్పందించిన శ్యామల తన భర్త తప్పు చేయడని, ₹1 కోటి కోసం ఒక ఆడపిల్లని మోసం చేయాల్సిన అవసరం తనకి లేదని, అలాంటి వ్యక్తిత్వం తన భర్తది కాదని చెప్పుకొచ్చింది. ఇక అలా కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన నరసింహ ఆ తర్వాత పబ్లిక్ లో కనిపించడం తగ్గించేశాడు. దీంతో శ్యామల తన భర్తకి విడాకులు ఇస్తుందని, తనకి వేరే మహిళతో ఉన్న అక్రమ సంబంధంతోనే వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తలపై శ్యామల గాని ఆమె భర్త గాని స్పందించకపోవడంతో అందరూ ఇది నిజమేనని నమ్మసాగారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 2కి కంటెస్టెంట్ గా వెళ్లిన శ్యామల మొదట్లో జనాల్ని ఎంటర్టైన్ చేసినా కూడా కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక అలా ఈమెకి ఆ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో బెంగాల్ టైగర్, మాచర్ల నియోజకవర్గం అనే మూవీస్ ని చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే యుఎస్ఏలో ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేసే కిషన్ ముడుగుముడి మరియు అతని భార్య చంద్రకళ ఈవెంట్స్ పేరుతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ లని, యాంకర్లని యుఎస్ఏకి పిలిపించుకొని తమ గెస్ట్ హౌస్ లో వారితో వ్యభిచారం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా రోజు రోజుకి ఆ వ్యాపారం ఎక్కువ అవడంతో చుట్టుపక్కనున్న వారికి అనుమానం వచ్చి యుఎస్ఏ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు ఆ గెస్ట్ హౌస్ పై ఒక నెల నిఘా పెట్టడంతో అందులో ఇల్లీగల్ గా ఏదో జరుగుతుందని కన్ఫర్మ్ అవ్వడంతో 2018 ఫిబ్రవరి 16న ఆ గెస్ట్ హౌస్ పై రైడ్ చేసి 18 మంది తెలుగు, కన్నడ సెలబ్రిటీలని అరెస్ట్ చేయడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ అక్కడి ఆర్గనైజర్లు ఆ సెలబ్రిటీల పేర్లు బయటికి రాకుండా చూసుకున్న 6 నెలల తర్వాత శ్రీరెడ్డి వారి పేర్లని తన ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది. ఇక అందులో యాంకర్ శ్యామల పేరు కూడా ఉండడంతో ఈ వార్తలు హల్చలవ్వగా ఇమ్మీడియట్ గా స్పందించిన శ్యామల తను యాంకరింగ్ చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్ళిందని, తనకి ఆ రాకెట్ కి సంబంధం లేదని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక పిఠాపురంలో 17 ఏళ్ల బాలికపై టీడీపీకి చెందిన ఒక కామాంధుడు అత్యాచారం చేస్తే దానిపై కూడా స్పందించకుండా దీక్షలు తీసుకొని టైం వేస్ట్ చేస్తున్నారని
డీసీఎం అయిన పవన్ కళ్యాణ్ని శ్యామల విమర్శించడం మొదలెట్టింది. దీంతో ఆక్రోశానికి గురైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు కూటమి ప్రభుత్వ కార్యకర్తలు తనని టార్గెట్ చేస్తున్నారని, అందులో భాగంగానే తను గతంలో రికార్డింగ్ డ్యాన్సులు చేసినట్లు కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, నిజానికి ఆ ఫొటోస్ని గమనిస్తే తను క్లాసికల్ డ్యాన్స్ మరియు వెస్టర్న్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొని ప్రైజెస్ని గెలిచిన పిక్స్ అని, అవి రికార్డింగ్ డ్యాన్స్ పిక్స్ కాదని చెప్పుకొచ్చింది. శ్యామల యాక్ట్ చేసిన సీరియల్స్, మూవీస్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు, అప్పుడే అర్థమవుతుంది జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని. ఇది ఫోక్స్ నటి శ్యామల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.